రైట్ ఇక బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టంగా పేర్కొంది. మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులనైతే విచారించిన నేపథ్యంలో తాజాగా విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడమైతే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఆయన పాత్రపై వివరణ కోరేందుకు ఈడీ చర్యలు చేపడుతున్నట్లయితే తెలుస్తుంది. ఇక నిర్దేశిత తేదీన అయితే విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు సూచించినట్లయితే సమాచారం. ఇక ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు అయితే వెలువడాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అయితే అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఆంధ్రప్రదేశ్ లో సంచలనం కలిగించిన కేసుల్లో ఒక కేసుగా లిక్కర్ కేసు చెప్పుకోవచ్చు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున లిక్కర్ల అవినీతి ఆరోపణలు జరిగాయని చెప్పి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ, జనసేనలు ఆరోపించడం జరిగింది. అదేవిధంగా ఆ మద్యం ఏదైతే ఉందో ఆ మద్యంలో ఎక్కువ భాగం స్పిరిట్ వస్తా పెద్ద ఎత్తున అవినీతి చేస్తా ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారు అంటూ కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. తర్వాత పరిస్థితుల్లో ప్రభుత్వం మారడం జరిగింది, కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సిట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ ని ఏర్పాటు చేసి దాంట్లో ఎంత మేర అవినీతి జరిగింది అనేది కూడా ఆధారాలతో సహా సేకరించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసుకి ఈడీ కూడా ఎంటర్ అవడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది అరెస్ట్ చేయడం కూడా జరిగింది. రాజకేశ్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇలా ప్రముఖులుగా చెప్పుకునే వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు, ప్రెసిడెంట్ ఎంపీలను కూడా ఈ కేసులో అరెస్ట్ చేసేసి వీళ్ళు ఏ విధంగా దీంట్లో చేస్తున్నారు అనే దాని మీద కూడా కోర్టుకి ఒక నివేదికను అయితే సమర్పించడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఈడీ కూడా ఇందులో పెద్ద ఎత్తున హవాలా జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది అనే అంశంలో ఇప్పటికే అందులో కీలకంగా ఈ గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఏటూగా చెప్పుకునే విజయసాయిరెడ్డికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించడానికి ఈ నెల 22వ తారీఖున హాజరు కావాలంటూ కూడా నోటీసులు అయితే పంపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే కల్తీ మద్యం ఉంది, కల్తీ మద్యానికి సంబంధించి కొంత సమాచారం అయితే సిట్టుకు కూడా గతంలో విజయసాయిరెడ్డి ఇచ్చినట్లుగా కూడా సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇందులో విజయసాయిరెడ్డికి కూడా కీలకంగానే ఉన్నారు కాబట్టి ఈయన కూడా ఇంకా మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈడీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ నెల 22వ తారీఖున ఖచ్చితంగా ఈడీ ఎదుట హాజరు కావాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఫాతిమా, రైట్, ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఆయన పాత్రపై అయితే వివరణ కోరేందుకైతే ఈడీ చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ నిర్దేశిత తేదీన అయితే విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కాకపోతే అప్పుడు చర్యలు ఏం తీసుకుంటారంటారు అధికారులు? ఖచ్చితంగా ఏదైతే ఈడీ నోటీసులు జారీ చేసిందో 22వ తారీఖున హాజరు కమ్మని చెప్పి ఆ తేదీకి అయితే ఆయన హాజరు కావాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఏదైనా ప్రత్యేక పరిస్థితులు, ఆరోగ్యం బాగలేకనో ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఆయన ఇంకో డేట్ వాయిదా కోరడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మాక్సిమం 22వ తారీఖు హాజరవుతాడని చెప్పి అతని సన్నిహితుల నుంచి మనకు సమాచారం అందుతా ఉంది. ఈడీ ఏదైతే పంపించిందో దీనికి సంబంధించి ఏదైతే కల్తీ లిక్కర్కి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లావాదేవీలు కావచ్చు, అదేవిధంగా మద్యానికి సంబంధించి కంపెనీలతో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ వివరాలు కావచ్చు, వీటిలన్నిటికి సంబంధించి కూడా విజయసాయిరెడ్డి గారి సమాచారం ఉందని ఈడీ భావిస్తుంది. సో అందులో భాగంగానే సిట్ కూడా కొంత సమాచారాన్ని సేకరించడం జరిగింది. వీళ్ళు బంగారం రూపంలో పెట్టుబడులు పెట్టినవి కావచ్చు, లేకుంటే హవాలా రూపంలో దుబాయ్కి ట్రాన్స్పోర్ట్ చేసినవి కావచ్చు, లేకుంటే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టినవి కావచ్చు, ల్యాండ్లు కొనుగోలు చేసినవి కావచ్చు, వీటిలన్నిటి మీద కూడా సిట్ కొంత సమాచారం సేకరించడం జరిగింది. సో అందులో భాగంగానే వీళ్ళు ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ హవాలాలు చేశారనే అంశాలు కూడా సిట్ చాలా వరకు ఆధారాలు సేకరించి ఈడీకి కూడా అందజేయడం జరిగింది. సో ఈడీ వీటిలన్నింటినీ కూడా పరిశీలనలోకి తీసుకొని వీటికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి నిందితులకి మళ్ళీ నోటీసులు జారీ చేస్తా ఉంది. అందులో భాగంగానే ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారం విజయసాయిరెడ్డి కాడ ఉందని ఈడీ భావిస్తున్న నేపథ్యంలో ఈడీ ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 22వ తారీఖు మీరు ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి వివరాలు అందించడానికి మా ఎదుటికి హాజరు కమ్మని అని చెప్పి కూడా విజయసాయిరెడ్డికి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈడీ నోటీసులు అందజేయడం జరిగింది. సో 22వ తారీఖు వెళ్ళిన తర్వాత ఈడీ ఎలాంటి ప్రశ్నలు ఇతనికి సంధించబోతోంది, ఈడీ ఎలాంటి సమాచారం రాబట్టబోతోంది, ఎంత మేర ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టీడీపీ గవర్నమెంట్ ఆరోపిస్తున్నట్లు దగ్గర 2,000 కోట్ల మేర అవినీతి జరిగిందని చెప్పి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే 2,000 కోట్ల
వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరిగాయి, ఎలా ముడుపులు చేతులు మారాయి, ఎంత మనీ లాండరింగ్ జరిగింది, ఎంత హవాలా జరిగింది అనే అంశాల మీద కూడా ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో భాగంగానే కీలకంగా వ్యవహరించినటువంటి విజయసాయి రెడ్డికి నోటీసులు అందించి ప్రశ్నించబోతుంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్ ఫర్ ద అప్డేట్.